మెడ నొప్పి, నడుము నొప్పితో ప్రతిరోజు బాధపడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని మందులు తీసుకున్నా రిలీఫ్ రాలేదా? ఆపరేషన్ ఒకటే దారి అనుకుంటున్నారా? అయితే మా వైద్య వెల్నెస్ సెంటర్ లో ట్రీట్మెంట్ తీసుకున్న ఈ పేషెంట్ మాటలు ఒకసారి వినండి. ఆయన మాటలు మీకు ఆశను కలిగించవచ్చు. నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన దగ్గరికి భీమవరం దగ్గర రాయకుదురు అని ఒక ఊరు నుంచి సత్యనారాయణ గారు అని ఒక పేషెంట్ వచ్చారనమాట. వారు ఇంతకు ముందర 2 సంవత్సరాల కిందట మన దగ్గర చేయించుకున్నారు. అప్పుడు ఆయనకి ఇక్కడ సర్వైకల్లోను తర్వాత ఈ లంబర్లో కూడా అప్పుడు ఆయనకి బల్జెస్ అనేవి రావడం జరిగిందనమాట. అప్పుడు హాస్పిటల్లో ఆయన తిరిగిన 2-3 హాస్పిటల్లో చెప్పడం జరిగింది, నేను ఆపరేషన్ చేయాలి. అప్పుడు మనం ఏం చేసామంటే తనకి సర్వైకల్ దగ్గర బల్జెస్ని, తర్వాత ఈ లంబార్లో ఉన్నటువంటి L3, L4, L5లో ఉన్న బల్జెస్ని, అలాగే నీ పెయిన్ కూడా మనం అప్పుడు తగ్గించడం జరిగింది. తర్వాత ఆయన బ్రహ్మాండంగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారనమాట. అలాగే సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు మన దగ్గరికి. అప్పుడే 2వ సంవత్సరంలో దగ్గర అవుతుందన్నమాట. అలాగే వీళ్ళ బంధువులు ఇక్కడ ఉంటారు అనమాట. అందుకని వచ్చినప్పుడల్లా ఒకసారి వచ్చి చెక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఆయన సంతోషంగా ఇప్పుడు తన పని తను చేసుకోవడం జరుగుతుంది. వారికి అడ్జస్ట్మెంట్ చేసి వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి, ఆయన పని ఎలా చేసుకుంటారు. అంటే చాలామందికి అనిపిస్తూ ఉంటుంది మనకి ఈ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మనకి మన పని మనం చేసుకోగలమా లేమా అనేటువంటి ఒక అపోహ ఒకటి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఆపరేషన్ చేయించుకుంటే అది కరెక్ట్గా అందులో ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయించుకుంటే మనకి ఈ కైరో తర్వాత ఈ మర్మ వల్ల మనకి దానివల్ల అంటే లాంగ్ టైంలో మనం పని చేసుకోగలమా చేసుకోలేమనేటువంటి ఒక భావన అనేది కలుగుతుంది కదా. దాని గురించి మనం ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం ఆయన ఎలా చేసుకుంటున్నారు ఏంటి. ఆయనకి సర్వైకల్ దగ్గర తర్వాత లోయర్ బ్యాక్లో పెయిన్ ఉంది, అలాగే నీ పెయిన్ కూడా ఉంది. ఏజ్ రిలేటెడ్గా అది కూడా వచ్చింది. కాకపోయినా లోయర్ బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే ఉందో నీ పెయిన్ కూడా ఆటోమేటిక్గా వస్తున్నాడు. మనం చెక్ చేసిన తర్వాత తనకి ఇక్కడ కైరో తర్వాత మర్మ తర్వాత డీప్ టిష్యూ మసాజ్ అన్నీ చేసి తనకి పూర్తిగా మొత్తం తగ్గించడం అనేది జరిగింది. ఆయన అంతకు ముందర ఒక 3-4 హాస్పిటల్ తిరిగారు. అక్కడ కూడా వాళ్ళ ఆపరేషన్ అంతంతో వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుని మన దగ్గర రావడం, అతను పూర్తిగా తన పని తను చేసుకోవడం, అంటే వ్యవసాయం పని చేస్తారు, తన పని తను చేసుకుంటున్నారు. తర్వాత ఈ అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత వారి మాటల్లో మనం తెలుసుకుందాం వారు ఎలా ఉంది, వారు ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు వాళ్ళ వర్క్ అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు సర్వైకల్ అడ్జస్ట్మెంట్ తర్వాత లంబర్లో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. మీకు బాధ ఏం లేదన్న, ఏం బాధ అంట వస్తాను మామూలుగా ఏం బాధలేదన్న. ఎవరైనా నల్లపోయి ఉంటుందండి, తిమ్ముళ్ళు వచ్చేసింది. మొత్తం బాగా తగ్గింది. అరకాళ్ళలో కూడా తిమ్ముళ్ళు వచ్చాయి కదా అప్పుడు. ఇంకా 1 కిలోమీటర్ ఎంతో గేగం బోర్ వెళ్ళపోయి ఉండండి. చేను బోర్ ఉండండి. చేనుకు బాగా వెళ్తున్నారా? ఇటు పని వాళ్ళతో పాటు చేసేస్తున్నారు మీరు కూడా. మనం మామూలు కూడా ఉంటాం అలా అంత ముందర మెడ అది లాగేసేది. మెల్ల కూడా లాగేసి అన్ని చేయకుండా చదువుకొని ఉంటాయండి. కళ్ళం తుడుచుకొని నైట్ కొడతాను, ఫోటోలు కొట్టుకుంటారు, మామూలు చేస్తారు. ఇటుకి తీస్తా కళ్ళం తడిపేసిండే తుడిచి కళ్ళం సాఫ్ చేసేవాళ్ళు తీస్తారు. అది మీరే చేసేస్తున్నారు. నేను చేస్తాను, నా కాళ్ళు అయితే కూలీలు చేస్తారులేండి. చేసినప్పుడు కూడా మీకు ఏం అనిపించలేదు కదా మెడ దగ్గర లేదండి. మీ అల్లుడు కూడా చెప్పాడు 2-3 సార్లు, చాలా బాగుందండి.
తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కేబిహెచ్బి, హైదరాబాద్. ఇప్పుడు మనం నీ పెన్స్కి కిన్సియాలజీ టేప్ అంటిస్తున్నాం అనమాట. ఈ టేప్ వల్ల ఏంటంటే మనకి టక్ టక్ అనే సౌండ్ రావడం, తర్వాత ఇది ఉండదు, తర్వాత మోకాలు ఈ సైడ్కి ఆ సైడ్కి స్లిప్ అనేది కూడా అవ్వదనమాట. అంటే పట్టుకుని ఉంటుంది అనమాట ఈ టేప్. ఇది దీనివల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది మోకాలు, నడవడానికి హ్యాపీగా నడవచ్చు. సత్యనారాయణ గారు నమస్కారం అండి. మీరు ఇక్కడికి మెడ నొప్పిని, తర్వాత నడు నొప్పి తోటి వచ్చారు కదా, మోకాలు నొప్పిని. అప్పుడు వచ్చిన తర్వాత మేము ఇక్కడ చూసి మీకు ఇది చేయడం జరిగింది. అంతకు ముందర మీరు దీంతో చాలా సంవత్సరాలు బాధపడినట్టున్నారు కదా. భీమవరం వెళ్ళానండి, భీమవరం హాస్పిటల్, రాజమండ్రి వెళ్ళాను, రాజమండ్రి కూడా వెళ్తే ఆపరేషన్ అన్నారండి. తర్వాత వస్తే ఇక్కడ లైన్ అయిందండి, ఇక్కడ బాగా తగ్గిందండి. భీమవరం వెళ్ళారు, భీమవరం హాస్పిటల్ ఆపరేషన్ అన్నారు. రాజమండ్రిలో కూడా ఆపరేషన్ అన్నారండి. ఆపరేషన్ అంటే అప్పుడు మరి ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చానండి. అంటే వైద్య వెల్నెస్ సెంటర్ గురించి మీకు గోగుల ద్వారా వచ్చామండి తెలుసుకుని. ఓకే, అదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అంతా బాగుందండి, నాకు బాగుంది, అన్ని పని చేస్తున్నాను. మీ పని మీరు చేసుకుంటున్నారు, వ్యవసాయం పని. ఓకే, అంటే మీరు గేదెలు ఉన్నాయన్నారు కదా, గేదెల పని కూడా గేదెలు కూడా పాలుగా తీసుకుంటాం, అన్ని బాగున్నాయండి. ఓకే, అంటే మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదండి. అంటే మరి వాళ్ళు ఆపరేషన్ అన్నారు కదా, మరి ఆపరేషన్ అది మామూలుగా తోళ్ళ వల్ల వీటి వల్ల ఏం చేశారండి డాక్టర్ గారు. మీరు ఇప్పుడు సంతోషంగా మీ పని మీరు అయితే చేసుకుంటారు. ఓకే, బాగానే ఉందండి. ఇప్పుడు సంవత్సరం అయిందండి వచ్చి మళ్ళీ ఇవాళ వచ్చాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేయించుకున్న సంవత్సరం అయింది కదా. ఇప్పుడు చాలా మందికి అనిపిస్తూ ఉంటది, 2 సంవత్సరాలు అయిందండి. చాలా మందికి అనిపిస్తూ ఉంటది 2 సంవత్సరాలు అయిందండి. సంవత్సరం మనం వచ్చాను, మళ్ళీ సంవత్సరం కూడా ఆడాడు ముంగటాడు. నేను సంవత్సరం అయింది, మళ్ళీ 7 సంవత్సరానికి వచ్చాను. అంటే మీకు 2 సంవత్సరాలు అయింది మా దగ్గర చేయించుకుని. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది మన వైద్య వెల్నెస్ సెంటర్ లో కానీ, లేకపోతే ఇలా చేయించుకున్న తర్వాత మళ్ళీ మామూలుగానే వచ్చేస్తాను. కానీ మీకు అప్పటికిప్పటికి తేడా ఉందా? తేడా లేదండి, ఏం లేదు కదా. అప్పుడు ఎలాగా అయితే ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఎప్పుడన్నా పని చేయడం నొప్పిలుగా ఉంటాయని అంటండి, అంతే. కానీ సంతోషంగా మీ పని అయితే మీరు చేసుకుంటున్నారు. అదే మా పని మేము చేసుకుంటూ ఉంటాను. ఓకే, అంత షూటింగ్ పెయిన్ కానీ, లేకపోతే అంత మెడ నొప్పి పని చేయలేని అనేటువంటిది ఏది లేదు. ఒకవేళ అంతగా నీరసంగా ఉంటే కానీ కూర్చుంటాం, చేసేస్తున్నాం మళ్ళీ, అంతే. అదే. ఓకే, సరే అండి, అయితే నమస్తే. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.